ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. ఇంతకుముందు పాత దొరికింది, అప్పుడు దానికి రిపేర్ కూడా నోచుకోకపోతే ఆ రోజు కూడా తాడిపత్రి ప్రజలు దాన్ని రిపేర్ కూడా చేసుకున్నారు. ఆయన కూడా అందరికి తెలుసు అందరికి. తర్వాత అశ్వత్ రెడ్డి చాలా ప్రయత్నం చేసి కొత్త బండి కావాలని చెప్పి హోమ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ పెడితే టీజీ గారు కూడా దానికి ఆమోదించి నిన్నటి రోజే విజయవాడలో మా ఫైర్ ఆఫీసర్ కి హ్యాండ్ ఓవర్ చేసినారు. మేము అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చంద్రబాబు గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ప్రతి ఒక్క సిబ్బందికి, డిస్ట్రిక్ట్ సిబ్బంది, తాడిపత్రి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఒకటి, ఎండాకాలం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలా. దయచేసి కొద్దిగా ఇది ఇంకా ఏమన్నా దీనికి అట్లా ఇట్లా ఉంటే కూడా రేపు ఎమ్మెల్యే గారు వాళ్ళని చేసి పెట్టారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కొత్త వెహికల్ మాకు రావడానికి ఎంతో కృషి చేసిన మన కేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, తర్వాత ఎమ్మెల్యే సార్ గారికి మేము చాలా మేము వాళ్ళకి కృతజ్ఞత భావం మేము తెలియజేస్తున్నాము. ఈ విషయంలో మేము రాబోయే రోజుల్లో ఈ బండి వల్ల బాగా ప్రజలకు ఎంతో సేవ చేయడానికి మేము ఉపయోగకరంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తాడిపత్రి నియోజకవర్గ ప్రజల భద్రత, అత్యవసర సేవల బలోపేతం దిశగా మరో కీలక అడుగు ముందుకు పడింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి గారి చొరవతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి అవసరమైన వాహనాల్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల్ని కాపాడడంలో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు సరైన వనరులు ఉండడం చాలా అవసరమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు వాహనాల కొరతతో అగ్నిమాపక సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడం ద్వారా ఈ వాహనాలు సమకూర్చినట్లు తెలిపారు. కొత్తగా అందించిన ఈ వాహనాలు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణ స్పందనకు తోడ్పాటును అందిస్తాయని అధికారులు అభిప్రాయపడ్డారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తే ఇప్పుడు మరింత సమర్థంగా సేవలు అందించగలమని తెలిపారు. ప్రజా భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. తాడిపత్రి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.